రాష్ట్రంలో వివిధ చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులకు సంబంధించినటువంటి అంశాన్ని సుప్రీంకోర్టులోకి పిల్ రూపంలో స్వీకరించమంటూ ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ చేయడం అన్నది సంచలనం సృష్టించింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు, సానుభూతిపరులపై, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలపై రాజకీయ ప్రత్యర్థులు, అసాంఘిక శక్తులు దాడులతో వ్యవస్థీకృత హింసకు పాల్పడుతున్నారు అంటూ బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గ్రామాలు, ఆస్తులను వదిలేసి కట్టుబట్టలతో వెళ్లకుండా హతమారుస్తామంటూ హెచ్చరిస్తున్నారని, ఆస్తులను ధ్వంసం చేస్తూ పిల్లలు, మహిళలను సైతం హింసిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అసాంఘిక శక్తులు పెట్టరేగిపోతున్నాయని విన్నవించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న వ్యవస్థీకృత హింసను సుమోటోగా ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించి ప్రజల ప్రాణాలను, ఆస్తుల్ని రక్షించాలని అభ్యర్థించారు. వ్యవస్థీకృత హింసకు సంబంధించి మీడియా కథనాలు, సోషల్ మీడియా వీడియోల సాక్ష్యాధారాలతో బాధితులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి గురువారం ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పాలనా యంత్రాంగంలో నెలకొన్న అస్థిర పరిస్థితులను ఆసరాగా చేసుకున్న అసాంఘిక శక్తులు, వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు, సానుభూతిపరులు, పిల్లలు, మహిళలపై వ్యవస్థీకృత హింసకు పాల్పడుతున్నాయి, ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి. పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరించడంతో అసాంఘిక శక్తులు యథేచ్ఛగా విధ్వంసానికి పాల్పడుతున్నాయి. గత 24 గంటల హింసాత్మక సంఘటనలు భారీగా పెరిగాయి. సర్వోన్నత న్యాయస్థానం తక్షణమే స్పందించి చర్యలకు ఆదేశించుకుంటే ఈ వ్యవస్థీకృత హింస నుంచి బాధితులకు రక్షణ లభించదు. ఈ అంశాన్ని సుమోటోగా పిల్గా స్వీకరించి విచారించాలి, రాష్ట్ర ప్రజల ప్రాణాలు, ఆస్తుల్ని కాపాడాలి అంటూ వీళ్ళు ఇందులో పేర్కొన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఏమో సెలవుల్లో ఉంటుంది, వెకేషన్ బెంచ్ ఉంటుంది. అక్కడ ఇలాంటి పిల్స్ స్వీకరిస్తారా అంటే డౌటే.